వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పాలకొల్లులో 224 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5G సెల్ ఫోన్లు అందజేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. వెనుకబడిన ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణం గొప్ప నిర్ణయం. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితోనే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. మంత్రి సత్యకుమార్ యాదవ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 224 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5G సెల్ ఫోన్లు అందజేసిన మంత్రి రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన సెల్ ఫోన్లను కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ సేవల వేగం, పారదర్శకత కోసం స్మార్ట్ టెక్నాలజీని అంగన్వాడీ వ్యవస్థలో ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 58,204 అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్ల పంపిణీకి 75 కోట్లు వెచ్చించిందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అంగన్వాడీ సిబ్బందికి వేతనాల పెంపుకు సహకారాలు అందించిందని, గతంతో పోలిస్తే అంగన్వాడీ కార్యకర్తల గౌరవం, ఆర్థిక భద్రత పెరిగిందని, రాష్ట్రంలో 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాల స్థాయికి అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వానికి సాధ్యమని, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, భవనాల త్రాగునీరు, మరుగుదొడ్లు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అంగన్వాడీ కార్యకర్తలపై పనిభారం తగ్గించేందుకు యాప్ల సంఖ్యను తగ్గించాలనే ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారని, పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరిగేందుకు డిజిటల్ వ్యవస్థ వినియోగంలోకి తెచ్చిందని, అంగన్వాడీలు ప్రభుత్వానికి కీలక భుజాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మీ అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ పంపిణీ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 58,200 మంది అంగన్వాడీ టీచర్స్కి దగ్గర 75-80 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉండడం ద్వారా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటున్నటువంటి వాటిని కొన్నిటినైనా సరిదిద్దాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజనే కాదు, ఆ రోజు 2014లో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా. అందుకే ఎప్పుడు కూడా అంగన్వాడీ టీచర్స్ అంటే ఒక గౌరవం కానీ, ఒక ప్రేమ కానీ, మీ యొక్క పనితనాన్ని బట్టి, మీరు పనిచేసే విధానాన్ని బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీ యొక్క చేసేటువంటి పనులను బట్టి ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు ఒక తోడ్పాటును అందించేటువంటి ప్రక్రియను కూడా ఒకసారి నేను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నా. ఆ రకమైన అంగన్వాడీ సెంటర్లు కూడా ఆ రోజు 14-19లో చాలా ప్రాంతాల్లో లేకపోతే కొత్తవి ఆ రోజు కూడా మనం నిర్మాణం చేసి అంగన్వాడీ కేంద్రం నూతనంగా నిర్మాణం చేస్తే మళ్ళీ ఆ నిర్మాణాన్ని కూడా మీ అంగన్వాడీ టీచర్స్ చేతే నేను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా ఆ రోజు నా చేతుల మీద నేనే చేసేటువంటి వాడిని. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల నష్టం మళ్ళీ ఈరోజు కోలుకోవడానికి కూడా ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. రాష్ట్రంలో 3 అకాడమిక్ రీజియన్లు ఏర్పాటు చేయబోతున్నామని, అకాడమిక్ జోన్ల ఏర్పాటుతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి రవీంద్ర ప్రజల నుండి అర్జీలు స్వీకరించి పరిష్కార చర్యలకు అధికారులను ఆదేశించారు. మంత్రి రవీంద్ర ఎకనామిక్ జోన్స్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే దానికోసం 3 ప్రాంతాలని, అటు ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు విశాఖ ఎకనామిక్ జోన్ రీజియన్ కింద పెడతారు. అలాగే అమరావతి ఏదైతే వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా కలిపి అమరావతి ఎకనామిక్ రీజియన్ కింద, అలాగే నెల్లూరు నుంచి కర్నూలు వరకు అదంతా కూడా తిరుపతి ఎకనామిక్ జోన్ కింద
ఎకనామిక్ రీజియన్ కింద దాన్ని 3 ప్రాంతాలని కూడా ఐడెంటిఫై చేసుకుని దానికి కొంతమంది టీంని అలాట్ చేస్తా ఉన్నారు. దాని ద్వారా ఎకనామిక్గా ఆ రీజియన్ ఎలా డెవలప్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, సపోజ్ తీర ప్రాంతం ఉంది, పోర్ట్లు ఎన్ని ఉన్నాయి, ఆ పోర్ట్ని లాజిస్టిక్గా ఎలా కనెక్టివిటీ చేయాలి, రోడ్ కనెక్టివిటీస్ ఎలా చేయాలి, పరిశ్రమలు ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఎలా మనం అక్కడ సద్వినియోగం చేసుకోవాలి, దాంతోపాటు అభివృద్ధితో పాటు అక్కడ హౌసింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మొత్తం ఒక ఎకనామికల్గా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి స్కీమ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మొన్ననే విశాఖపట్నంలో రివ్యూ పెట్టడం జరిగింది, మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. త్వరలోనే మన అమరావతి రీజియన్ అలాగే తిరుపతి రీజియన్ కూడా త్వరలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి దానిలో భాగంగా మనం చూసాం ఇన్వెస్ట్మెంట్ మీట్లో మచిలీపట్నం నుంచి 2 టూరిజం ప్రాజెక్టులకి ముందుకు వచ్చారు. ఒకటి ఏదైతే మైరాజ్ అనే సంస్థ వచ్చారు, మరొక సంస్థ పాస్పోర్ట్ అని చెప్పి పోస్ట్ కార్డ్ అనే సంస్థ వాళ్ళు వచ్చారు ముందుకి. వాళ్ళు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. త్వరలోనే రెవెన్యూ కలెక్టర్ గారితో అందరూ కూడా కూర్చుని ఆ సైట్ కూడా ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళకి అలాట్ చేస్తే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే షిప్పింగ్కి సంబంధించి 4 కంపెనీలు వచ్చినాయి. ఒకటి గోవా షిప్పింగ్ కంపెనీ, గోవా గవర్నమెంట్ వచ్చింది. అట్లాగే మరొకటి ప్రైవేట్ కంపెనీ గోవాదే వచ్చింది. ఢిల్లీ నుంచి ఒక కంపెనీ వచ్చారు, అబ్రాడ్ నుంచి కూడా బయట దేశాల నుంచి కూడా ఒక కంపెనీ, 4 కంపెనీలు వచ్చినాయి. దాని మీద త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకుని ఎవరైతే దీనికి ముందు రాగలరో వాళ్ళకి అలాట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే సాల్ట్ ఫ్యాక్టరీని కూడా త్వరలోనే. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని స్ఫూర్తిగా తీసుకుని నేడు ప్రధానిగా మారిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. అటల్ బిహారీ వాజ్పేయి వ్యక్తిత్వం, ఆలోచనలు, పాలనా శైలి నేటి ప్రధాని నరేంద్ర మోడీకి స్ఫూర్తిగా నిలిచాయన్నారు. నెల్లూరులో నిర్వహించిన అటల్ మోడీ సుప్రపాలన యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ వాజ్పేయిని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నానని అన్నారు. ప్రజల వేదనను తన కవిత్వం ద్వారా వ్యక్తపరిచిన నేత వాజ్పేయిని పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు దేశమంతా ఆసక్తిగా వినేలా ఉండేవని గుర్తు చేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 63 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నా నమ్మిన సిద్ధాంతాలను వదలకుండా బీజేపీలోనే కొనసాగాలని తెలిపారు. కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచిన సందర్భంలో కూడా మనోస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగారని అన్నారు సత్యకుమార్. దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. ఆ వయసులోనే ఎలా వ్యవహార శైలి ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి చేరిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 10 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా, 53-54 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా ఉన్నప్పటికీ, 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి మకలి అంటని ఒక నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. ధైర్యం కోల్పోలే, మనోస్థైర్యం కోల్పోలే, అపజయాన్ని ఒప్పుకోలే. मैं हार नहीं मानूंगा, रार नहीं टानूंगा, काल का कपाल पे लिखता मिटता जाऊंगा, नया गीत मैं गाते जाऊंगा అంటాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించాలన్న టీటీడీ నిర్ణయం గొప్పదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు అవకాశం కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలపై టీటీడీ దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పలు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన విషయంలో పెద్ద సంఖ్యలో నిర్మాణానికి ముందుకు రావడం ఇది గొప్ప ఆలోచన. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా వినూతనంగా సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందస్తు ఏర్పాట్లో భాగంగా అనేక
వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు. ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఏవైతే ద్వీప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు జరిగేటువంటి పాలక మండలిలో చర్చించి అవసరమైతే పాలక మండలి సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాటికి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలని, హిందూ ధార్మిక ప్రచారానికి ఇది ఉపయోగపడుతుందని. కృష్ణా జిల్లా మచిలీపట్నం వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణలో భాగంగా మచిలీపట్నం విచ్చేసిన వంగవీటి ఆశా కిరణ్ కు ఘన స్వాగతం లభించింది. మచిలీపట్నం చేరుకున్న ఆమె అంబేద్కర్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా వలందపాలెం రంగా విగ్రహావిష్కరణకు బయలుదేరారు. వలందపాలెంలో పునఃప్రతిష్ఠించిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం గజమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో తన తండ్రి అయిన రంగకు విడదీరాని బంధం ఉందని, ఈ ప్రాంతంలో ఆయనకు అనేక మంది మిత్రులు సన్నిహితులు ఉన్నారని అన్నారు. వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని రంగా కుమార్తె ఆశా కిరణ్ తెలిపారు. డిసెంబర్ 26న విశాఖలో జరిగే రంగనాడు జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఎందుకంటే రాధారంగం మిత్ర మండలి సభ్యులందరూ ఎక్కడికక్కడ ప్రతి గ్రామం మండలం ఎక్కడికక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్కదాటిగా తీసుకురావాలని చెప్పి నా ప్లాన్. సో అందరికి ఏంటంటే ఒక భరోసా ఇవ్వడానికి రంగనాడు అనేది కాన్సెప్ట్ ఇప్పుడు కాదండి. రంగా గారు అప్పట్లో కాపునాడు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు పెట్టినప్పుడు ఒరిజినల్ ఐడియా రంగనాడు, ఆయన ప్రపోజ్ చేసిన ఐడియా రంగనాడు, కానీ బయటకు వచ్చేసరికి అది కాపునాడే. సో ఆ రంగనాడు అనే కళను నిజం ఇప్పుడే కాదు, నాకు ఈ సంవత్సరం ఒక్క చోటకి వెళ్ళి రంగనాడు చేయాలని జస్ట్ ఆరంభం మాత్రమే. ప్రతి చోట రంగనాడు చేయాలని చెప్పి ఈ ఆరంభాన్ని విజయవాడలో పెట్టకుండా వైజాగ్ లో పెట్టడానికి కారణం ఏంటి? పూర్తి సైడ్ మేడం ఇంకోటి రాజకీయ రంగాలలో ఎలా రాజకీయ ప్రయత్నం చేసే అవకాశం ఏ పార్టీ? మా రాధారంగం మిత్రులకి ఏ రాజకీయ సంబంధం లేదండి. దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు మీరు మేడం మీరేమైనా రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ప్రకటన వెలువడే అవకాశం రాధారంగం మిత్ర పార్టీ కోసమే ఏ పార్టీ? నాకు ఏ పార్టీ లేదు, నేను ఏ పార్టీతో అది నా అప్డేట్ ఆధారంగా మిత్ర సభ్యులందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి అందరితో కలిసి పని చేయాలని చెప్పి అది మీకు అన్నట్టు ఫ్యూచర్ లో మా రాధారంగం మిత్రులు ఎలాంటి డెసిషన్ తీసుకున్న పెద్దలు కంపెనీ ఫామ్ చేస్తారు. అందరి డెసిషన్ బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అది ఫ్యూచర్ అన్నమాట. అప్పుడు చెప్పలేదు ఫ్యూచర్లో ఉందో మీరు చెప్పలేదు, రేపు ఏమవుతుంది అనేది మీరు చెప్పలేరు కాబట్టి అది చెప్పలేదు. ముందు నా లక్ష్యం ఏంటంటే మా రాధారంగం చేయగలగాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధోనిని జిల్లా చేయాలని గుర్తుకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధోనిని జిల్లా చేయాలని ఎందుకు కోరలేదు? ఇప్పుడు వైసీపీ ఉనికిని కాపాడుకోవడానికే తప్ప అధోని జిల్లాపై ఆందోళనలు చేస్తున్నారని, ఎమిగ్నూరు నియోజకవర్గం పరిధిలో జిల్లాకు అవసరమైన వనరులు ఉన్నాయి కాబట్టి నేను ఎమిగ్నూరును జిల్లా చేయాలని కోరుతున్నా అని ఎమిగ్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులు తమ ఉద్యోగులపై చేస్తున్న ధర్నాలకు సంఘీభావం తెలిపే వైసీపీ నేతలు జగన్ ప్రభుత్వంలో నిద్రపోయారా అని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న సుప్రపాలనపై ప్రశ్నించే మీరు జగన్ ప్రభుత్వంలో గాలి కొదిలేసిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్యే బివి గుర్తు చేశారు. విడిపోయి మీరు ఒక హేతుబద్ధత లేకుండా హడావిడిగా చేసిన విభజన వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది. మరి ఈరోజు పశ్చిమ ప్రాంతంలో 5 ఏళ్ల అధికారంలో ఉన్న మీరు నిన్నగాక మొన్న మళ్ళా ఈరోజు మేమొస్తే మళ్ళా ఇస్తాము అని చెప్పి మీరు సంఘీభావం తెలుపుతున్నారు ఆదోని జిల్లాకి. మరి ఉన్నటువంటి ఈ ప్రేమ ఎట్లా కలిగిందో నాకు తెలియదు. మరి మీరు అడుగుతున్నారు ఎందుకు ఎమ్మెగనూరు జిల్లా అని. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఏదైతే భౌగోళికంగా కానీ జియోగ్రఫికల్గా కానీ ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో సమదూరం ఉండాలా. అన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. మీరు పరిపాలనా సౌలభ్యం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సెంటర్ పాయింట్ ఎమ్మెగనూరులో మీకు ఈరోజు అన్ని నియోజకవర్గాలకు దాదాపు 20 నుంచి 35 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి దూరం. ఒక సామాన్యుడు జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడికి వచ్చి పనులు చేసుకోవాలన్నా, ఏ అన్న కార్యక్రమాలు జరగాలన్నా ఈరోజు ఇక్కడికి రావడానికి పరిపాలనా సౌలభ్యం సులభంగా ఉంటుంది. ఒకటి. రెండోది, మాకు అత్యధికంగా భూమి ఉన్నది మా నియోజకవర్గం ఎమ్మెగనూరు నియోజకవర్గంలో. మూడోది, గాజులు తిన్న ప్రాజెక్టు కావచ్చు, వనరులు కావచ్చు, నీళ్లు కావచ్చు. రేపు రాబోయే రోజుల్లో జిల్లా హెడ్ క్వార్టర్ అన్నప్పుడు
అన్ని హంగులు అదేవిధంగా అందరికి కూడా సదుపాయాలు కానీ అన్ని రకాలుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని కూడా టెక్నికల్గా అదే రకంగా అన్ని ఆలోచన చేసే వ్యక్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఉంటాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పి కేవలము ఏదో బట్ట కాల్చి మొహం మీద వేసి గతంలో మేము ఉన్నప్పుడు మీరు ఏమీ చేయలేకపోయి ఈరోజు ఆదోని జిల్లా అనేది మీరు ఇవ్వలేకపోయారు, మీరున్నారు కాబట్టి మీరు వెంటనే ఇచ్చేయండి అని చెప్పి మేమొస్తే ఇస్తామని చెప్పి దాని రాజకీయ కోణాన్ని రాజకీయ రంగు పులుముతున్నారు వైసీపీ నాయకులు. నేను మరొక్కసారి స్పష్టంగా చెప్తున్నా, ఏదైతే ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఆదోని నియోజకవర్గం అనేది ఆదోని నుంచి వారికి ఆశ ఉంటుంది, మిగతా నియోజకవర్గం కూడా ఆశ ఉంటుంది. నాకు కూడా ఎమ్మెగనూరు స్వార్థం, నాకు ఎమ్మెగనూరు ప్రజల ఆకాంక్ష కూడా ఎమ్మెగనూరు జిల్లా కావాలని ఉంది. కానీ ఇక్కడ విషయం ఏమంటే సాంకేతికంగా కూడా అన్ని రకాలుగా అందరికీ ఆమోదయోగమైనటువంటి ప్రాంతాన్ని చాలా దూరదృష్టితో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఏ నిర్ణయమైనా ఉండాలి. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని రానున్న రోజుల్లో ఏదైతే ఈ యొక్క అంశాన్ని కూడా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరి దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ గతంలో కూడా ఏదైతే యువగళ పాదయాత్రలో కానీ అదే రకంగా ముఖ్యమంత్రిగా కాకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రాంతం నుంచి ఎవరు కూడా పోయి అడిగింది లేదు, చెప్పింది లేదు. ఈ విషయం గురించి కేవలం కొంతమంది వచ్చి మమ్మల్ని అడిగారు ఈ రకంగా మాకు కావాలని. ఆ రోజు కూడా ఏమనుకున్నాం, మనం ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఏదైతే జిల్లా గురించి ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. కానీ అది ఎవరు చేసిన పాపం వల్ల. దమ్ముంటే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై టీడీపీ నాయకులు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని రూపాయి డాక్టర్ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో ఇవాళ వైసీపీ చేపట్టిన భారీ బైక్ ర్యాలీకు మద్దతుగా 200 బైకులతో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూపాయి డాక్టర్ అనిల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు అప్పగించడం అన్యాయమని మండిపడ్డారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దానిని అమలు చేయడంతో పాటు పేదలకు వైద్య విద్య అందాలనే మంచి సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలకు ఏర్పాటు చేశారన్నారు. ఈ కళాశాలలో నిర్వహణ చేతగాక ఈ టీడీపీ ప్రభుత్వ నాయకులు ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమం లాగా రాష్ట్రం మొత్తం కేవలం పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ఉందో, పీపీపీ మోడల్ అనేది ఎంత అన్యాయమైన నిర్ణయం ఇది అనేది ఈరోజు ప్రజల రెస్పాన్స్ బట్టి తెలుస్తూ ఉంది. దాదాపు అంటే మనందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ అనేది మొట్టమొదటగా మన రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి పేద ప్రజల కోసం చేసింది. వాళ్ళ తనయుడిగా ప్రతి పేదింటికి పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకొని ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలోనే దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్ణయం తీసుకొని ప్రజల కోసం కట్టిస్తే అది దాదాపు 80,000 కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రజల ఆస్తి. అట్లాంటిది ఎందుకు ఎట్లా ప్రైవేట్ పరం చేస్తారు అనే దానికి నిదర్శనమే ఈ తప్పుడు నిర్ణయాలు. ఆ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగే ఈ ఉద్యమమే ప్రజా ఉద్యమము. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, మంచి పేరు రాకూడదు అన్న ఉద్దేశంతోనే దీన్ని పీపీపీ మోడల్లో చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమానికి కేవలం వైసీపీ కార్యకర్తలే కాకుండా ప్రతి సామాన్య ప్రజలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పోతే మనం తెలుస్తుంది, బైక్ ర్యాలీలో మొత్తం అనంతరం ఇంటి దగ్గర నుంచి మన అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి చేరుకుని అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా పోవడం జరుగుతూ ఉంది. అక్కడ వచ్చే జన సంద్రమే చెప్తా ఉంది వాళ్ళ నిర్ణయం ఎంత తప్పుడు నిర్ణయమో. కొంతమందితో నేను మాట్లాడితే ఆ పార్టీ సానుభూతి పరులతో కొంతమందితో మాట్లాడితే లేదు సార్ పీపీపీ మోడల్ సరైన నిర్ణయం అంటున్నారు వాళ్ళ కార్యకర్తలు. నిజంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం వాళ్ళకు ఉంటే దాదాపు 164 సీట్లు ఉన్నాయి కదా వాళ్ళకు. 13 పాత జిల్లాలు, జగన్ గారి ఆధ్వర్యంలో 26 జిల్లాలైనాయి. 13 జిల్లాలే తీసుకుందాంలే, జిల్లాకు ఒక్కరిని వాళ్ళు రాజీనామా చేయించినా కూడా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు కదా. వాళ్ళకి దమ్ముంటే 13 మందిని జిల్లాకు ఒక్కరిని రాజీనామా చేయించి మళ్ళీ ప్రజల దగ్గరికి పొమ్మను, ప్రజలే చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకి సమాధానం చెప్పి మీ నిర్ణయం తప్పు అని ఓడిస్తారు. వాళ్ళ దగ్గర ధైర్యం ఉంటే, వాళ్ళు తీసుకున్న పీపీపీ మోడల్ అనేది కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం వాళ్ళకు ఉంటే జిల్లాకు ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేసి రమ్మనండి, ప్రజాక్షేత్రంలోనే ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళ నిర్ణయం తప్పు నిర్ణయమో కరెక్ట్ నిర్ణయమో. జై జగన్, జై జగన్. ఎంతమంది చేస్తున్నారు బైక్ ర్యాలీ? ఇప్పుడు దాదాపు మనం 200 నుంచి 300 మందితో బైక్ ర్యాలీ ఇక్కడ నుంచి అనంతరం ఇంటి దగ్గరికి వెళ్తున్నాము.
జిల్లా నలుమూలల నుంచి కూడా వస్తున్నారు. కొన్ని వేల మంది వస్తారు ఇప్పుడు బైక్ ర్యాలీకి. ఎక్కడి నుంచి ఆనంద్ ఆఫీస్ దగ్గర నుంచి మనం బుక్కరాయ సముద్రం దాకా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చూస్తే ఆ జనసంద్రమే చెప్తుంది వాళ్ళ నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పేసి. దానికోసమే ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాము. జై జగన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.